ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ బ్రెడ్ శాండ్‌విచ్ ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ అప్పుడు పిల్లలకి ఇలా చేసి బాక్సుల్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ శాండ్‌విచ్‌ని అసలు చిన్న ముక్క కూడా వదలకుండా తింటారు. పిల్లలైనా, పెద్దలైనా. మరి ఎంతో ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకుండే ఈ రెసిపీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 6 బ్రెడ్ పీసెస్‌ని, అలాగే 3 చీజ్ పీస్‌ని, అలాగే ఆలు మిశ్రమం, ఒక ఆలుగడ్డని మెత్తగా ఉడికించుకుని చిదిపి దాంట్లోకి కారము, కొద్దిగా నిమ్మరసము, సాల్ట్, కొద్దిగా మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి మయోసిస్, ఇంకా టమాటా కెచప్, చికెన్ గ్రేవీ, చిన్న ఉల్లిపాయ సగం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న ముక్క క్యారెట్‌ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే బటర్ వేయించడానికి సరిపడా. ఇప్పుడు దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టుకుని సన్నని మంట మీద పెనాన్ని వీటెక్కించుకోవాలి. వీటెక్కిన పెనం పైన ఒక 3 బ్రెడ్ పీసెస్‌ని వేసి అటు ఇటు కూడా మనం బటర్ వేసి ఇలా కాల్చుకోవాలి. దీనిపైన చూడండి ఇక్కడ సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని, అలాగే సన్నగా తురుముకున్న ఉల్లిపాయల్ని, కొత్తిమీరని ఇలాగా అలంకరించుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత దీనిపైన మనము చికెన్ గ్రేవీని వేసుకోవాలి. అలాగే మనకు దీనిపైన కారం ఏమి మసాలా కానీ వేయవలసిన అవసరం లేదండి. అలాగే చికెన్ గ్రేవీలో ఉంటుంది. అలాగే మనకి ఉడికించిన బంగాళదుంపలో కూడా మనము కలుపుకున్నాం కాబట్టి దీనిపైన ఏమీ వేయవలసిన అవసరం లేదు కారం అనేది. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా ఇలాగ వేసుకుందాము. దీనిపైన ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగా చీజ్‌ని ఇలా 3 పీసెస్‌లని 3 బ్రెడ్ పీసెస్‌ల పైన వేసుకోవాలి. అలాగే మీ దగ్గర చిన్న పీసెస్‌గా ఉన్న చీజ్ ఉంటది కదా! అది కూడా వేసుకోవచ్చండి. నేను పెద్దయి వేసుకుంటున్నాను. ఇంకా ఇలా వేసుకున్న దీనిపైన టమాటా కెచప్, మయోసిస్ కూడా వేసుకోవచ్చు. ఇలా మయోసిస్ వేసుకున్న తర్వాత మనము పైన ఒక బ్రెడ్ పీసెస్‌ని పెట్టేసి దానిపైన మనము మరి కాస్త బటర్ వేసి రెండో సైడ్‌ని తిప్పుకొని కాల్చుకుందాము. మనం ఇదంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కింద ఒక సైడు బాగా ఫ్రై అయిపోతుంది కదా! ఇప్పుడు రెండో సైడ్‌ని కూడా మనం ఇలా తిప్పుకుందాం. దీనిపైన మళ్ళీ బటర్ వేసుకున్నాం కదా! ఇలాగా బటర్ వేసుకుని రెండో సైడ్ కూడా తిప్పేసుకుని మనం వేడి చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా రెండో సైడ్ కూడా మనకి ఇలా బటర్‌తో పాటు బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకా బ్రెడ్ కాబట్టి ఒక 2 సైడ్‌లు కూడా ఒక్కొక్క నిమిషంలో ఫ్రై అయిపోతది తొందరగానే. ఇంకా మరి పెద్ద మంట కూడా పెట్టుకోవద్దండి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇది చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇలాగ అంతా బాగా కాలిన తర్వాత మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా బాగా ఫ్రై అయితుంది కదా! ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మనం సన్నని మంట మీద ఇలా దూరగా వేపించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుని మొనసీసి దానిపైన అప్లై చేసుకోవాలి. చూడండి ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన మొనసీస్ వేసుకొని అలాగే మరి కాస్త టమాటా సాస్ వేసుకున్నాం అనుకోండి ఇలాగా ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. అలాగే మీకు ఇష్టమైతే కొత్తిమీరని వేసుకోండి. లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా! అంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఇంకా మనం బయట కొనే కంటే ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు సంతోషానికి అవధులుండవు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ శాండ్‌విచ్‌ని ఇలా చేసి పెట్టండి. మరి ఎప్పుడు బ్రెడ్‌ని ఏపించి పెట్టడమో లేదా పాలల్లో ముంచి పెడితే పిల్లలు తినరు కదా! మరి ఇలా చేసి పెట్టారనుకోండి మరి ఒక్కొక్కసారి మనం మార్నింగ్ అప్పుడు టిఫిన్ చేయడానికి టైం ఉండదు కదా! అలాంటప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా మారం చేయకుండా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ శాండ్‌విచ్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరైతే ఎలా తయారు చేస్తారనేది కూడా మన కామెంట్ బాక్స్‌లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.